మనం వాడే ఏఐని క్రియేట్ చేసిన వాళ్ళకే ఇప్పుడు భయం వేస్తోంది. సంథింగ్ డార్క్ ఇస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద స్క్రీన్. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అని పిలిచే జెఫ్రీ హింటన్ గూగుల్లో తన జాబ్కి రిజైన్ చేసి ప్రపంచాన్ని హెచ్చరించాడు. దీనినే బ్లాక్ బాక్స్ ప్రాబ్లం అంటారు. న్యూరల్ నెట్వర్క్స్ని మనం బిల్డ్ చేస్తున్నాం, బట్ అవి ఎలా వర్క్ అవుతాయో మనకే తెలియదు. లోపల బిలియన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ కనెక్షన్స్ జరుగుతున్నాయి. ఏఐ ఒక ఆన్సర్ని ఎలా డిసైడ్ చేస్తుందో డెవలపర్కి కూడా అర్థం కాదు. స్టేబిలిటీ ఏఐ సీఈఓ కూడా తన పోస్ట్ నుండి స్టెప్ డౌన్ అయ్యాడు. మషీన్ మనకంటే ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతోంది. మషీన్ ఎలా ఆలోచిస్తుందో మనకు తెలియనప్పుడు జాబ్ రీప్లేస్మెంట్ స్టార్ట్ అయితే మనం దానిని కంట్రోల్ చేయలేము. సో మనం ఏం చేయాలి? ఈ మషీన్ తోటి కాంపిటీషన్ వద్దు. ఏఐ పనివాళ్లని రీప్లేస్ చేస్తుంది, బాస్ని కాదు. బీ ద కమాండర్. ఏఐ టూల్స్ వాడటం నేర్చుకోండి. ఫ్యూచర్లో ఆ బ్లాక్ బాక్స్ని కంట్రోల్ చేసేవాళ్లే మిగులుతారు. మోస్ట్ పీపుల్ థింక్ ChatGPT ఇస్ జస్ట్ అ సూపర్ ఫాస్ట్ గూగుల్. మనం ఒక క్వశ్చన్ అడగగానే అది వెళ్లి ఒక పెద్ద డేటాబేస్లో వెతికి ఆన్సర్ తెస్తుంది అని అనుకుంటాం. బట్ దాట్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఏఐ సెర్చ్ చేయదు. ఏఐ ప్రిడిక్ట్ చేస్తుంది. ఇట్ డస్ నాట్ హ్యావ్ అ లైబ్రరీ, ఇట్ హ్యాస్ అ మ్యాప్ ఆఫ్ మనిషి భాష. మీరు ఏఐకి ఒక క్వశ్చన్ అడిగితే అది మీరు టైప్ చేసిన ఇంగ్లీష్ వర్డ్స్ని వర్డ్స్ లాగా చదవదు. ఇంటర్నెట్లో వెళ్లి ఆ వర్డ్స్ కోసం వెతకదు. ఫస్ట్ స్టెప్, అది ప్రతి వర్డ్ని ఒక స్పెసిఫిక్ షేప్ లేదా నాబ్ లాగా మారుస్తుంది. దీనినే టెక్ వరల్డ్లో వెక్టర్ అంటారు. యాపిల్ అనే వర్డ్ లెటర్స్ కాదు, అది ఒక యూనిక్ 3D కీ. మ్యాంగో అనే వర్డ్కి ఆల్మోస్ట్ సేమ్ షేప్ ఉన్న మరొక కీ ఉంటుంది. ఏఐ బ్రెయిన్ లోపలికి వెళ్లగానే బిలియన్స్ ఆఫ్ బ్లాంక్ స్లాట్స్ లేదా కీహోల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు టైప్ చేసిన ఆ వర్డ్, ఆ నాబ్, ఆ పెద్ద వాల్లో ఎగ్జాక్ట్గా దానికి మ్యాచ్ అయ్యే స్లాట్ కోసం వెతుకుతుంది. ఇది ఎలా అంటే ఒక పెద్ద పజిల్ బోర్డ్లో ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యే పీస్ని పెట్టడం. ఆ నాబ్ వెళ్లి ఆ స్లాట్లో పర్ఫెక్ట్గా క్లిక్ అని ఫిట్ అవుతుంది. దానికి స్పెల్లింగ్ తోటి పనిలేదు. ఆ షేప్ ఫిట్ అయితే చాలు. ఆ నాబ్ స్లాట్లో ఫిట్ అవ్వగానే మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ స్లాట్ నుండి ఒక ఎలక్ట్రిక్ స్పార్క్ జనరేట్ అయ్యి లోపలున్న న్యూరల్ నెట్వర్క్ పాత్వేస్ ద్వారా ట్రావెల్ చేస్తుంది. మీరు బిర్యానీ అనే నాబ్ని ఫిట్ చేస్తే ఆ కరెంట్ హైదరాబాద్, చికెన్ లేదా స్పైసెస్ అనే వేరే స్లాట్స్కి కనెక్ట్ అయ్యే పాత్వేస్ని ఆటోమేటికలీ లైటప్ చేస్తుంది. ఎక్కడ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయితే ఆ ఆన్సర్ బయటకి వస్తుంది. మీరు ఒక్క వర్డ్ కాదు, ఒక పెద్ద సెంటెన్స్ టైప్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మీరు టైప్ చేసిన 10 వర్డ్స్ 10 నాబ్స్ లాగా వెళ్లి 10 స్లాట్స్లో కూర్చుంటాయి. ఇప్పుడు ఆ 10 స్లాట్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఒక కొత్త న్యూరల్ సర్క్యూట్ కాన్స్టలేషన్ ని ఫామ్ చేస్తాయి. ఈ ప్రాసెస్నే అటెన్షన్ మెకానిజం అంటారు. ఆ 10 నాబ్స్ కలిపి కలెక్టివ్గా ఒక కొత్త పాత్వేని ఫైర్ చేస్తాయి. ఆ కంబైన్డ్ కరెంట్ వెళ్లి నెక్స్ట్ ఏ వర్డ్ మీద పడుతుందో అదే మీ స్క్రీన్ మీద ప్రింట్ అయ్యే ఆన్సర్. ఇది సర్చ్ కాదు, ఇది ప్యూర్ మెకానికల్ మ్యాథమెటికల్ ప్రెడిక్షన్. మీరు టైప్ చేసే ప్రతి వర్డ్ నెక్స్ట్ వర్డ్ని బయటకి లాగేసే ఒక అయస్కాంతం మ్యాగ్నెట్ లా పనిచేస్తుంది. మీరు టైపింగ్లో ఒక 2 లెటర్స్ తప్పు కొట్టినా ఏఐ ఎగ్జాక్ట్గా మీకు కావాల్సిన ఆన్సర్ ఇస్తుంది. హౌ? దీనిని ఎంబెడ్డింగ్స్ అంటారు. ఏఐ వర్డ్స్ని లెటర్స్లా చూడదు, కోఆర్డినేట్స్లా చూస్తుంది. ఒక 3D స్పేస్లో డాగ్ అండ్ పపీ అనేవి పక్కపక్కన ఉంటాయి. మీరు డగ్ అని టైపో కొట్టినా ఆ లొకేషన్ బట్టి కాంటెక్స్ని అర్థం చేసుకుంటుంది. ఇది స్పెల్లింగ్ని మ్యాచ్ చేయదు, ఇది మీనింగ్ని మ్యాచ్ చేస్తుంది. మళ్ళీ అది అవుట్పుట్ ఎలా ఇస్తుంది? ఇట్ యూజెస్ నెక్స్ట్ టోకెన్ ప్రెడిక్షన్. ఒక వర్డ్ తర్వాత నెక్స్ట్ ఏ వర్డ్ వస్తే మోస్ట్ లాజికల్గా ఉంటుందో గెస్ చేస్తుంది. లైక్ ఫాలింగ్ డామినోస్. మీరు ద స్కై ఇస్ అని టైప్ చేస్తే దాని న్యూరల్ కనెక్షన్స్లో బ్లూ అనే వర్డ్కి హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉంటుంది. అది ఆన్సర్ని బ్లాక్ బై బ్లాక్ లివ్గా ఆన్ ది స్పాట్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. అందుకే ప్రతిసారి కొత్త ఆన్సర్ వస్తుంది. ద డెత్ ఆఫ్ బేసిక్ జాబ్స్. ఇప్పుడు కెరీర్ గురించి మాట్లాడుకుందాం. లెర్న్ టు ప్రాంప్ట్ అనేది ఒక అవుట్డేటెడ్ అడ్వైస్. బేసిక్ కోడింగ్, రెగ్యులర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రీ లెవెల్ కాంటెంట్ క్రియేషన్ ఆర్ డెడ్. ఏఐ మీకు ఆ బాయిలర్ ప్లేట్ కోడ్ని సెకండ్స్లో రాసేస్తుంది. మరి రాబోయే కాలంలో అసలైన హైపేయింగ్ రోల్స్ ఏంటి? ఇవిగో ఇక్కడ ఉన్న ఈ టాప్ 3. నంబర్ 1, ఏఐ ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్స్. కొత్త ఏఐ మోడల్స్ని పాత లెగసీ సిస్టమ్స్కి కనెక్ట్ చేయడం. బిగ్ కంపెనీస్కి చాలా ఏన్షియంట్ డేటాబేసెస్ ఉంటాయి.
వాళ్ళకి ఆ డేటాని ఏఐతో లింక్ చేసే బ్రిడ్జ్ బిల్డర్స్ కావాలి. మీకు ఏపీఐస్, సిస్టమ్ ఆర్కిటెక్చర్ అండ్ ఒక ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్లోకి ఏఐని ఎలా ఎంబెడ్ చేయాలో తెలిసి ఉండాలి. నంబర్ 2, ఫిజికల్ డిజిటల్ లాజిస్టిక్స్ కమాండర్స్. ఏఐ కోడ్ రాయగలదు కానీ ఫిజికల్ వరల్డ్లో ఒక ట్రక్ని నడపలేదు లేదా అగ్రికల్చరల్ లాజిస్టిక్స్ని మేనేజ్ చేయలేదు. ఐఓటీ సెన్సర్స్, ఫిజికల్ సప్లై చైన్స్ అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ కోసం ఏఐని కంబైన్ చేయడం అనేది ఒక అన్టచబుల్ స్కిల్. ఏఐ అనాలిటిక్స్ యూజ్ చేసి రియల్ వరల్డ్ అసెట్స్ని ట్రాక్ చేసే సిస్టమ్స్ మీరు బిల్డ్ చేస్తే మీ జాబ్ కంప్లీట్లీ సేఫ్. నంబర్ 3, డొమైన్ స్పెసిఫిక్ మోడల్ ట్రైనర్స్. ఓపెన్ఐకి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఎస్ఈబిఆర్ రెగ్యులేషన్స్ లేదా మన లోకల్ ఇండియన్ టాక్సేషన్ రూల్స్ టీడీఎస్ గురించి డీప్ నాలెడ్జ్ ఉండదు. ఫైనాన్స్, లా లేదా లోకల్ కంప్లయన్స్ లాంటి హైలీ రెగ్యులేటెడ్ స్పెసిఫిక్ నిషెస్ కోసం ఏఐ మోడల్స్ని ఫైన్ ట్యూన్ చేయడం అనేది ఒక మ్యాసివ్ ఇండస్ట్రీ కాబోతోంది. ఏఐ అనేది ఒక టూల్, అది మీ బాస్ కాదు. బేసిక్ వర్కర్స్ పోతారు, కానీ సిస్టమ్ లెవెల్లో ఆలోచించే ఆర్కిటెక్ట్స్ మాత్రమే మిగులుతారు. కేవలం ఒక యూజర్లా మిగిలిపోకండి. సిస్టమ్స్ని బిల్డ్ చేయండి. ఒక కమాండర్ అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.